బ్రేకింగ్ న్యూస్ డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులు బార్లో గొడవ పడడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. వారిని విచారించగా డ్రగ్స్ వాడినట్టు ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారంతో డ్రగ్స్ సప్లయర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హీరో శ్రీరామ్ కు 42 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు సప్లయర్ తెలిపారు. వీరిని పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులు గొడవతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటున్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు? ఎంతకాలంగా శ్రీరామ్ ఈ డ్రగ్స్ ను తీసుకుంటున్నారు? దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత నటుడు శ్రీరామ్ తమిళంలో శ్రీకాంత్ పేరుతో పిలువబడే తిరుపతి జిల్లా తిరుచానూరుకు చెందిన శ్రీరామ్ 2002 నుంచి నటుడిగా ప్రసిద్ధి చెందాడు. తమిళంలో మంచి పేరు సంపాదించాడు. 70 సినిమాల్లో పైగా నటించాడు. 2 రోజుల క్రితం ఏదైతే తమిళనాడుకు చెందిన ఏఐడిఎంకే లీడర్ ప్రసాద్తో పాటు అతని అనుచరుడు ఒక బార్లో గొడవ చేస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సేతుపతి అనే రౌడీ షీటర్ను కూడా అరెస్ట్ చేశారు. సేతుపతి ఇచ్చిన సమాచారంతో నటుడు ఏదైతే శ్రీరామ్తో పాటు నైజీరియన్ నటుడు శ్రీరామ్తో పాటు మరికొంతమంది నటులకు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో వీరికి డ్రగ్స్ అమ్ముతున్న ప్రమోద్ అనే యువకుడితో పాటు నైజీరియన్ అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా యాంటీ నార్కోటిక్స్ టీం ఈ రంగంలోకి ప్రవేశించి ప్రమోద్ను విచారించింది. అంతకు మునుపు ఏదైతే ప్రసాద్తో పాటు సేతుపతి వీరందరికీ రక్త నమూనా పరీక్షలు నిర్వహించగా వీరు డ్రగ్స్ రెగ్యులర్గా వాడుతున్నట్లు కూడా తెలిసింది. అయితే ప్రమోద్ ఇచ్చిన సమాచారం మేరకు నటుడు శ్రీరామ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి ముందుగా రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహిస్తే అతను డ్రగ్స్ వాడుతున్నట్లు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాతనే అతన్ని విచారించారు. నూగంబాకం పోలీస్ స్టేషన్లో 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో అతను ఏదైతే ప్రమోద్తో పాటు నైజీరియన్ వద్ద 42 సార్లు 1 గ్రామ్ చొప్పున 42 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు, ఒక్కోసారి 12,000 రూపాయల లెక్కన చెల్లించినట్లు కూడా తెలిపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏదైతే ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా డబ్బులు చెల్లించినట్లు కూడా ఆధారాలతో సహా పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అతన్ని మరింతగా విచారిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అయితే పూర్తి స్థాయిలో విచారణ తర్వాతనే వాటిని బయట పెడతామంటున్నారు. తర్వాత చెన్నైలోని కోర్టులో అతన్ని హాజరుపరచగా జూలై 7వ తారీఖు వరకు అతనికి జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. ఏదైతే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న శ్రీరామ్ను తమకు కస్టడీకి అప్పగించాలంటూ నార్కోటిక్ టీం కూడా ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేసింది. రేపు దీనిపై విచారణలు జరగనున్నాయి. మొత్తం మీద శ్రీరామ్కు ఏదైతే తిరుచానూరు స్వగ్రామమైన శ్రీరామ్కు అక్కడ మంచి పేరుంది. అయితే ఈ విధంగా అతను డ్రగ్స్కు ఎందుకు అలవాటు పడ్డాడు? ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు లేక చాలా అతడు కొంత మానసిక ఇబ్బందుల్లో ఉండడం వల్లే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి తట్టుకోవడానికి ఈ విధంగా డ్రగ్స్కు అలవాటు పడ్డారని అతని సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ ఏఐడిఎంకే మాత్రం కావాలనే ఇటు డిఎంకే తమ నేతలను కుట్రపండి ఈ విధంగా అరెస్ట్ చేయిస్తుందంటూ కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కుట్రలు లేవు, డ్రగ్స్ ఎవరు తీసుకుంటే వారిని వదిలిపెట్టేది లేదంటూ డిఎంకే చెప్తుంది. మరోవైపు ఏదైతే ఇటు యాంటీ నార్కోటిక్స్ టీం డీజీపీ చెప్తున్న దాని ప్రకారం ఏదైతే ఇటు తమిళనాడు రాష్ట్రం ట్రాన్సిట్గా మారింది. ఇక్కడ ఉత్పత్తి కానప్పటికీ ఈ ప్రాంతం నుంచి ఇటు చెన్నైతో పాటు ఏదైతే శ్రీలంకతో పాటు ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ నుంచి గంజాయి కూడా ఎగుమతి అవుతున్న పరిస్థితి. కాబట్టి ఈ ప్లేస్లో పూర్తి స్థాయిలో ఇటు సెక్యూరిటీ పెంచాలి, అదేవిధంగా విజిలెన్స్ పెంచాలని చెప్తున్నారు. మొత్తం మీద ట్రాన్సిట్ హబ్గా మారిన చెన్నైతో పాటు తమిళనాడు ప్రాంతం నుంచి అటు ఇతర దేశాలకు వెళ్ళడం, ఇతర దేశాల నుంచి డ్రగ్స్ రావడం జరుగుతుంది. ఇది ఏదైతే తమిళనాడుకు వచ్చిన డ్రగ్స్ ఇతర రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి కావడం కూడా జరుగుతుందని తెలుస్తుంది. దీంతో ప్రత్యేకమైన దృష్టి ఇటు తమిళనాడుపై పెట్టామని చెప్తున్నారు. మొత్తం మీద శ్రీరామ్ కేసుకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి ఇస్తే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడే అవకాశం ఉంది. సినిమా ఫీల్డ్లో ఎంతమంది డ్రగ్స్కు అలవాటు పడ్డారు, ఎవరెవరికి సరఫరా చేశారో అన్న విషయం తెలుసుకోవడానికి ఏదైతే ప్రమోద్తో పాటు నైజీరియన్ను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.